నమస్తే. తెలంగాణలో వానాకాలం సంబంధించినటువంటి రైతు భరోసా పైసల కోసం రైతులు ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఒక ప్రకటన ప్రచారం బాగా అయింది. 30వ తారీఖున అంటే రేపు జరగనున్నటువంటి ఖమ్మం సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేందుకు సంసిద్ధమైపోయిండు. 30వ తారీఖు నుంచి వారం లోపట్లే అంటే వచ్చే నెల మొదటి వారంలోగానే ఈ రైతు భరోసా పైసలు రైతుల అకౌంట్లో పడాలి. ఇది ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నటువంటి అంశం. ఎందుకంటే ఇప్పటికే యాసంగికి సంబంధించినటువంటి డబ్బులు 2 ఎకరాల వరకు పడ్డాయి, ఇక మిగతాయి పర్లేదు. సో దీన్ని కప్పిపుచ్చుకునేందుకు వారం లోపట్ల కంప్లీట్ చేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి సాగవుతున్నటువంటి 1,50,00,000 ఎకరాలకి సుమారుగా 73 లక్షల మంది రైతుల యొక్క ఖాతాల్లో 9,000 కోట్ల రూపాయలని వారం లోపట్ల వేయాలి. దీనికోసం ఇప్పటికే ఆర్థిక శాఖకి కోరడం జరిగింది. గవర్నమెంట్ ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో రైతు భరోసాకు సంబంధించిన నిధులు వీటన్నిటి కూడా సమకూర్చాలని చెప్పేసి వాళ్ళకి ఇప్పటికే సూచించినటువంటి నేపథ్యంలో మరి 9,000 కోట్ల రూపాయలని వారం లోపట్ల వేయాలి. ఎక్కడ వేయాలి అంటే ఖమ్మం సంబంధించినటువంటి జిల్లాలో రేపు ఆయన యొక్క పర్యటన ఉండేది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క పర్యటన గతంలో కూడా చూసినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక చోట సభ దగ్గర నుంచే ఆయన అనౌన్స్మెంట్ చేసిండు. ఆ రోజు సండే కాబట్టి తెల్లారి నుంచి డబ్బులు రైతుల అకౌంట్లో పడ్డాయి. గత వానకాలం సీజన్ అనుకుంటా. అయితే ఇప్పుడు కూడా ఈ వానకాలం సీజన్ సంబంధించిన పైసలు మరి ఇప్పటికే కొన్ని వర్షాలు పడ్డాయి, నాట్లు వేసుకున్నటువంటి టైం అయింది, ఇత్తనాలు వెతుకున్నటువంటి టైం అయిపోయింది. కాబట్టి ఈ టైంలోనే మనం ఒకేసారి కనుక రైతులకు అమౌంట్ అందించినట్టయితే ఉంటే ఇబ్బందిగా ఉండదు అన్నటువంటి కోణంలో మరి వారం లోపట్ల వేయాలి. సరే దీంట్లో 5 ఎకరాలకు కటాఫ్ పెడతాడని చెప్పేసి రకరకాలైన వార్తలు వస్తున్నాయి. సరే ఆయన ఎన్ని ఎకరాలకు కటాఫ్ పెడతాడని చెప్పేసి చెప్పకపోయినప్పటికీ 5 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుంది అనేది మెజార్టీ రైతులంతా కూడా అదే భావిస్తున్నారు. సరే ఆ అంశం కాసేపు పక్కన పెట్టినట్టయితే ఉంటే రేపు మరి ముఖ్యమంత్రి యొక్క పర్యటన రద్దయిపోయింది. ఖమ్మం జిల్లాలో ఆయన పర్యటన ఉండేది. మరి ఖమ్మం జిల్లా నుంచే రైతుల యొక్క అకౌంట్లో పైసలు వేయాలని చెప్పేసి డిసైడ్ చేసుకున్నాడు. మరి ఖమ్మం పర్యటన రద్దయిపోయింది. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు అంటే మొన్న కురిసినటువంటి వర్షానికి 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి ఖమ్మం జిల్లాలో ఈయన ఎక్కడైతే ఏర్పాటు చేయాలని చెప్పేసి సభ ఎక్కడైతే ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగిందో అక్కడ మొత్తం అంతా రాగడి మట్టి అంటే నల్లరేగడి మట్టి ఉండడం ద్వారా పడ్డటువంటి వర్షానికి మొత్తం అంతా సభ ప్రాంగణం అంతా కూడా బురద అయిపోయింది. అది నడిచేటువంటి స్థితిలో లేదు, ఎక్కడికక్కడ కూడా బురద అయిపోయింది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఖమ్మం సభని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ రద్దు చేసుకున్నది. రేపు సభ లేదుగా ఖమ్మం జిల్లాలో రేవంత్ రెడ్డి సభ లేదు. మరి సభ లేదు కదా, మరి ఇప్పుడు రేపు మరి ఆ సభ ద్వారానే డబ్బులు వేస్తారన్నట్టు కదా అకౌంట్లో రైతుల ఖాతాలో రైతు భరోసా పైసలు. మరి అవి వస్తాయా రావా? ఇది ఈ యొక్క సంబంధించినటువంటి ప్రశ్న అయితే ప్రతి రైతు యొక్క మెదట్లో వస్తూ ఉంటుంది. అయితే ఖమ్మంలో సభ రద్దు అయిపోయినప్పటికీ సో ఆ సభ ద్వారా అంటే ముఖ్యంగా ఆ ఖమ్మంలో సభ పెట్టేదే రైతుల కోసం. అంటే ఈ రైతు భరోసా పైసలు నేను ఇస్తున్నాను అని చెప్పడం కోసం మాత్రం పెట్టినటువంటి సభ. దీన్ని ప్రచారం చేసుకోవాలి కదా పార్టీ కూడా. అందుకని చెప్పేసి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెట్టి మొన్ననేమో గత వానకాలం సీజన్ ఒక జిల్లాలో పెట్టిండు పర్యటన, ఇప్పుడేమో మరో జిల్లా ఖమ్మం జిల్లాలో అక్కడ పర్యటన పెట్టిండు. ఆ సభ ద్వారా వేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అది రద్దయిపోయింది కాబట్టి ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ శిల్పారామంలో మీటింగ్ పెట్టిండు. శిల్పారామంలో మీటింగ్ పెట్టి శిల్పారామం దగ్గర నుంచి నేరుగా ఆయా సంబంధించినటువంటి రైతు వేదికలు కట్టిండు కదా. సో ఆ రైతు వేదికల దగ్గర ఉన్నటువంటి టీవీలు ఉన్నాయి కదా. సో ఈ అంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంటే డబ్బులు వేసేది ఈయన మాట్లాడేది అంతా కూడా రైతులంతా కూడా రైతు వేదికల దగ్గరికి వచ్చి వినాలి ఆయన ప్రసంగాన్ని. అంతేకాకుండా ఆ వేదిక ద్వారా శిల్ప కళా వేదికల ద్వారానే రైతు భరోసా పైసల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల అయిపోతున్నట్టుగా అర్థమవుతున్నది. ఆ సభ రద్దు అయిపోయింది కాబట్టి డబ్బులు రావు కావచ్చు అని చెప్పేసి ఆందోళన చెందుతున్నటువంటి వాళ్ళకి మీరు ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. రైతు భరోసా పైసలు రేపటి నుంచి రైతుల ఖాతాల్లో వారం లోపట్లోనే రైతుల ఖాతాల్లో విడతల వారీగా అంటే వారం లోపట్లోనే విడతల వారీగా పడేస్తాయి. ఎకరంకి 2 ఎకరాల వరకు ఒకటి, 3 ఎకరాల వరకు, 5 ఎకరాల వరకు. సో ఇట్లా
2-3 విడతలుగా మొత్తానికైతే ఎన్ని విడతలు ఉన్నప్పుడు కూడా వారం లోపట్ల కంప్లీట్ చేయాలి. 9,000 కోట్ల రూపాయలని 1,50,00,000 ఎకరాలకి 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసేందుకు సంసిద్ధమైపోతా ఉన్నారు ఇక్కడ గవర్నమెంట్. ఇక అంతేకాకుండా ఇంకొకటి ఏంటిదంటే కొత్తగా ఉన్నటువంటి రైతులకు కూడా ఇప్పుడు ఎవరైతే నా దగ్గర నుంచి భూమి ఇంకోరు కొనుక్కున్నారో వాళ్ళు దరఖాస్తు చేసుకున్నటువంటి వ్యక్తులకి వాళ్ళకు కూడా ఈసారి రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఎప్పటి వరకు జూన్ 15 నాటికి, జూన్ 15 అంటే మొన్న 15 నాటికి ఎవరికైతే కొత్త పాస్ పుస్తకాలు వచ్చి ఉంటాయో వాళ్ళు నేరుగా ఏఓ దగ్గరికి కానీ వ్యవసాయ అధికారి దగ్గరికి పోయి మీరు దరఖాస్తు చేసుకున్నట్టయితే మీకు కూడా అమౌంట్ పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడున్నటువంటి ఈ వారం లోపట్ల కాకుండా మళ్ళీ నెక్స్ట్ వారం లోపట్ల కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి రైతుల యొక్క ఖాతాల్లో డబ్బులు పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. మొత్తానికి ముఖ్యమంత్రి పర్యటన మాత్రం రద్దయిపోయింది. శిల్పకళా వేదిక ద్వారా రైతు భరోసా పైసలు రేపు మధ్యాహ్నం కల్లా మరి వాళ్ళ ఖాతాలోకి జమ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మరి ముందుగానే ఒకటేసారి 9,000 కోట్ల రూపాయలు ఒకటేసారి ఎత్తరా 5 ఎకరాల వరకు అనేది తెలియదు. కానీ మొత్తానికైతే వారం లోపట్ల ఇవన్నీ కూడా రిలీజ్ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూసుకోవచ్చు సీఎం రేవంత్ ఖమ్మం పర్యటన రద్దు, రైతు భరోసా నిధుల విడుదల ఎప్పుడు అంటే అనేది క్వశ్చన్ మార్క్తో ఒక వార్త కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి రేపటి ఖమ్మం పర్యటన రద్దయిపోయింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. కాగా ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలం మాత్కపల్లి క్రాస్ రోడ్ దగ్గర మంగళవారం అంటే రేపు జరగనున్నటువంటి సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాల్సి ఉంది. ఈ సభలో సీఎం రేవంత్ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఆదివారం అంటే నిన్న కురిసినటువంటి వర్షంతో పాటు ఈదురు గాలులతో సభా ప్రాంగణం పూర్తిగా జలమయమైంది. దీంతో చేసేదేమీ లేక ప్రభుత్వం ఈ సభను రద్దు చేసింది. ఈ కార్యక్రమం వేదికను ప్రభుత్వం హైదరాబాద్లోని శిల్పకళా వేదికకు మార్చింది. మంగళవారం హైదరాబాద్ శిల్పకళ అంటే రేపు శిల్పకళా వేదిక నుంచి సీఎం రేవంత్ రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా అన్ని రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం రైతులతో మాట్లాడనున్నారు. చివరి నిమిషంలో సభ రద్దు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు కాస్త నిరాశకు గురవుతున్నారు. సార్ ఇది కావాలని చేసి ఇది రద్దయినటువంటి సభ కాదు. ఇది అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు సభ ప్రాంగణం ఏర్పాటు చేసేటువంటి ఆ ప్లేసులు అంతా కూడా మొత్తం అంతా కూడా జలమయం అయిపోయింది, నీళ్లతో ఉన్నది, బురద అయిపోయింది. కాబట్టి ఇక సభ పెట్టేటువంటి అవకాశం లేదు. మళ్ళీ వర్షం వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ సందర్భంలో సభనైతే రద్దు చేసుకోవడం జరిగింది. కానీ రైతు భరోసాకు సంబంధించిన పైసలు మళ్ళీ ఖమ్మంలోని సభలో పెట్టి మళ్ళీ 10 రోజులు లేట్ అయినా కానీ మళ్ళీ ఖమ్మం సభ ధారణ చేస్తాడా అన్నటువంటి అనుమానాలు అక్కర్లేదు. రేపే శిల్పకళా వేదికల్లో ఏర్పాటు చేయబోయేటువంటి వీడియో కాన్ఫరెన్స్ కావచ్చు, ఆడ పెట్టేటువంటి మీటింగ్ ద్వారా నేరుగా రైతులతో మాట్లాడుకుంటూ ఆ రైతు భరోసా పైసలు రేపటి నుంచి వారం లోపట్ల అంటే ఇది వచ్చేటువంటి నెల మొదటి వారం అంటే ఎల్లుండి నుంచి మళ్ళీ కొత్త నెల కాబట్టి సో మొత్తానికి వారం లోపట్ల వచ్చే నెల వారం లోపట్లోనే మొత్తానికి కంప్లీట్ చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం 7 రోజులలోనే మొత్తం 9,000 కోట్ల రూపాయలని రైతుల ఖాతాల్లో వేసేందుకు సంసిద్ధమైపోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఎలాంటి బెంగ అయితే అవసరం లేదు. రేపటి నుంచి రైతుల ఖాతాల్లో ముఖ్యమంత్రి సభ తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు పడిపోతూ ఉంటాయి. ఒక్కొక్క సంబంధించిన ఎకరానికి మనకు తెలుసు ఎకరానికి 6,000 చొప్పున 2 సీజన్లు అందిస్తామని చెప్పేసి అన్నారు. సో ఇది వానకాలం సంబంధించినటువంటి పంట. దీంట్లోనే మళ్ళీ కొత్తగా కూడా రైతులకు సుమారుగా 60-70 వేల మంది రైతులకి కూడా కొత్తగా అవకాశం కల్పించినట్టుగా తెలుస్తూ ఉన్నది. కొత్తగా పాస్బుక్లు వచ్చినటువంటి వాళ్ళకి దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళకి కూడా రైతు భరోసా మాత్రం రాబోతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.